హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 101 భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? జవాబు ఏనుగు. నెక్స్ట్, భారత రాజ్యాంగ అసలు ప్రతిని ఇంగ్లీషులో చేతితో రాసినది ఎవరు? జవాబు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ చట్టపరమైన సలహాదారు ఎవరు? జవాబు బిఎన్ రావు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పీఠికను ఎవరు రూపొందించారు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? జవాబు 22 జూలై 1947. నెక్స్ట్, మన జాతీయ జెండా రూపశిల్పి ఎవరు? జవాబు పింగళి వెంకయ్య. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించింది? జవాబు 24 జనవరి 1950. నెక్స్ట్, జాతీయ గీతాన్ని ఆలపించడానికి పట్టే సమయం ఎంత? జవాబు 52 సెకండ్లు. నెక్స్ట్, జాతీయ గేయం వందే మాతరం రచయిత ఎవరు? జవాబు బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్, భారత జాతీయ చిహ్నమైన అశోక స్తూపాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? జవాబు 26 జనవరి 1950. నెక్స్ట్, జాతీయ చిహ్నం కింద ఉండే సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? జవాబు ముండక ఉపనిషత్తు. నెక్స్ట్, భారతదేశం ఏ రకమైన పౌరసత్వాన్ని అందిస్తుంది? జవాబు ఏక పౌరసత్వం. నెక్స్ట్, ఏక పౌరసత్వం అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? జవాబు బ్రిటన్. నెక్స్ట్, పౌరసత్వం గురించి రాజ్యాంగంలో ఏ భాగం వివరిస్తుంది? జవాబు 2వ భాగం. నెక్స్ట్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు సరిహద్దుల మార్పు అధికారం ఎవరికి ఉంటుంది? జవాబు పార్లమెంటు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని మాగ్నా కార్టా అని పిలుస్తారు? జవాబు 3వ భాగం, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్, అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కులు ఏవి? జవాబు ఆర్టికల్ 20 మరియు 21. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ప్రకారము పత్రికా స్వేచ్ఛ అంతర్భాగంగా ఉంటుంది? జవాబు ఆర్టికల్ 19 ఆఫ్ 1A. నెక్స్ట్, ట్రాఫికింగ్ మరియు వెట్టి చాకిరీ నిషేధం ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? జవాబు ఆర్టికల్ 23. నెక్స్ట్, సుప్రీంకోర్టు జారీ చేసే హెబియస్ కార్పస్ అనగా ఏమిటి? జవాబు వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం. నెక్స్ట్, ఒక ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించమని కోర్టు జారీ చేసే రిట్ ఏది? జవాబు మాండమస్. నెక్స్ట్, కింది కోర్టులు తమ పరిధిని దాటి విచారణ చేయకుండా పై కోర్టులు జారీ చేసే రిట్ ఏది? జవాబు ప్రొహిబిషన్. నెక్స్ట్, ఏ అధికారంతో నువ్వు ఆ పదవిలో ఉన్నావు అని ప్రశ్నిస్తూ జారీ చేసే రిట్ ఏది? జవాబు కో వారెంటో. నెక్స్ట్, ఆదేశక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు సంక్షేమ రాజ్యం ఏర్పాటు. నెక్స్ట్, ఆదేశక సూత్రాలు కోర్టుల ద్వారా అమలు చేయదగినవేనా? జవాబు కాదు, చట్టపరమైన రక్షణ లేదు. నెక్స్ట్, కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 50. నెక్స్ట్, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 51. నెక్స్ట్, గోవధ నిషేధం మరియు పశుసంవర్ధక అభివృద్ధి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 48. నెక్స్ట్, ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? జవాబు 4A భాగం. నెక్స్ట్, ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి? జవాబు ఆర్టికల్ 51A. నెక్స్ట్, 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? జవాబు 86వ రాజ్యాంగ సవరణ 2002. నెక్స్ట్, కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలిపే రాజ్యాంగ భాగం ఏది? జవాబు 5వ భాగం. నెక్స్ట్, భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ దేశం నుండి తీసుకున్నాము? జవాబు ఐర్లాండ్. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేస్తారు? జవాబు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్,
రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? జవాబు సుప్రీంకోర్టు. నెక్స్ట్, రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? జవాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు? జవాబు ఎన్నిసార్లైనా, పరిమితి లేదు. నెక్స్ట్, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 72. నెక్స్ట్, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 123. నెక్స్ట్, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు? జవాబు ఆర్టికల్ 143. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన మొదటి భారత రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ జాకిర్ హుస్సేన్. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, భారత కేంద్ర మంత్రిమండలి ఉమ్మడిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? జవాబు లోక్సభ. నెక్స్ట్, భారత ప్రధానమంత్రి పదవిని ఏ దేశ రాజ్యాంగం ఆధారంగా తీసుకున్నాము? జవాబు బ్రిటన్. నెక్స్ట్, అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్, లోక్సభలో అడుగు పెట్టకుండానే రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరు? జవాబు చరణ్ సింగ్. నెక్స్ట్, అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవాబు విపి సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.